అందరికీ మరణంతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి ప్రేమ కౌగిలిలో నిరంతరము మనల్ని భద్రపరచునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని తలంచుకుంటున్నారు. మరి మనం కూడా ఆయన తలంచాలి కదండి. దైవజనులు రాశారు కదా ఒక కీర్తనలో, యేసు నీ తలపై నాకు ఎంతో హాయి అని రాశారు. ఆయన తలంచుకుంటే ఎన్ని బాధలున్నా సరే ఆయన తలంచుకోగానే హాయిగా ఉంటుంది. హృదయం హాయిగా ఉంటుంది, అంతరంగం అంతా హాయిగా ఉంటుంది. అగ్ని వంటి శ్రమలున్నా ఈ భాగ్యం కలుగుద్దండి. వీళ్ళరా అందుకే నిరంతరం దేవుని సహాయం కోరుకుందాం. మనం ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చూసినట్లయితే 41వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క హస్తం పేరేంటండి? నీతి. నీతి అనేటటువంటి ఆయన యొక్క దక్షిణ హస్తము. ఈ హస్తము ఆయనకి దక్షిణంగా ఉంది, కుడి చేతి. కనుక కుడి చేతికి ఈ విధమైన బిరుదు ఉన్నది. వీళ్ళారా ఇవన్నీ బిరుదులు. నీతి అను నా దక్షిణ హస్తము అన్నారు ఆయన, సంబోధించారు ప్రవక్త గారి ద్వారా. నిన్ను ఆదుకొనును. ఆదుకునే హస్తం ఈ హస్తం. ఎప్పుడు ఆదుకోవాలి? ఇబ్బందులు, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, అవస్థలో, దుస్థితులు ఆదుకునే హస్తం. వీళ్ళలా చూడండి, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. వారు ఐగుప్తీయుల చేత హింసించబడుతూ ఉన్నారు. మరి అలా హింసించబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు చివరకు శరీరం అలసిపోయి మాట్లాడలేక మూలిగేవారు. అంత శ్రమ పెట్టేసేవారు ఐగుప్తీయులు వారిని నాశనం చేయడానికి. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు వారి మూలుగులు విని వారి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి దేవుడు వారి నిమిత్తమై మోషేను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని ఒక నాయకునిగా చేశారు. ఆయన తన దక్షిణ హస్తం చాపారు. నీతి అనే తన దక్షిణ హస్తం చాపి ఐగుప్తులో, చిక్కుల్లో, శ్రమల్లో, ఇనుప కొలిమి అనబడినటువంటి ఆ భయంకరమైన రుగ్మతలో ఉన్న దైవ జనాంగమందరినీ కూడా ఆయన బయటికి రప్పించారు. ప్రియులారా, బయటికి వారిని తీసుకుని వస్తుంటే మరి ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ఫరో అనేటటువంటి ఒక అవిశ్వాసి తిరుగుబాటు చేస్తూ ఉండేవాడు. ఈ ఐగుప్తు అంతటికి నేనే దేవుడని అంటూ ఈ ఫరో చక్రవర్తి ప్రజలు నా మాటే వినాలి, మీకును నేను దేవుడనే, మీరు నాకు బానిసలై ఉన్నారు అంటూ నేను చెప్పిందే శాసనం అంటూ హింసిస్తూ ఉండేవాడు. శోధిస్తూ శ్రమ పడుతూ ఉండేవాడు. పనుల భారము అధికము చేస్తూ ఉండేవాడు. వారి సంతానమంతా కూడా భయంకరంగా నైలు నదులు నాశనం అయిపోవాలని కోరుకుని ఆజ్ఞాపించాడు. కఠోరమైనటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలీయులకు పుట్టిన మగపిల్లలందరూ నైలు నదులు శవాలై తేలాలనుకున్నాడు. ఆ శవాలను చూడాలనుకున్నాడు. ప్రియులారా, అలాంటి నీచ బుద్ధి కలిగినటువంటి దుష్టం నుంచి దేవుడు తన ప్రజలైనటువంటి వాగ్దాన బిడ్డలందరినీ కూడా కాపాడుకున్నాడు, విడిపించాడు, నడిపించాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన నీతి గల దక్షిణ హస్తం చాచాడు అంటే నీవెన్ని చిక్కుల్లో ఉన్నా విడిపించగలడు ఈ క్షణమే. కనుక ఆయన వైపు చూడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూపిస్తాడు. అలా చూద్దాం. మనం చూసి ఆయన కృప కౌగిలిలో ఒదిగిపోదాం. వైభవంగా వర్ధిల్లింప చేసేవాడు ఆయన. అలా వర్ధిల్లి ఆయన కనపరుచుకుందాం. అట్టి నాథుడు నేడు మనకు నాథుడై ఉన్నాడు కనుక ఆయన నీడలో ఉందాం. మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నారు కదా. ఆయన నీడకు వెళ్ళిపోదాం. ఆయనే మనకు ఆశ్రయిస్తాను. ఆయన కృప మనల్ని రక్షించి, విడిపించి, ఆదుకుని, బలపరిచి, క్షేమం కలుగజేయనది కనుక అట్టి నీతిని మనము నిరంతరము ధ్యానిద్దాం. అట్టి కృప మనకు తోడైండుగాక. చిన్న మనవి చేసుకుంటాం. మా ప్రాణదుర్గమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం మీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందని చెప్పినట్లు నీ బిడ్డలమైన మమ్మందరినీ కూడా
ఆదుకొని ఫలింపు చేయమని. లోకంలో నీ బిడ్డలు ఎందరో ఉన్నారు, చిక్కుల్లో, ఇబ్బందుల అవస్థలో. ప్రభు వారందరినీ కూడా నీ ఒక్కసారి దర్శించి మా ప్రభు నీ చేతిని చాచి పట్టుకుని విడిపించి బలముగా బద్దలు చేయమని ప్రార్థిస్తూ స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప సదా తోడే నడిపించుగాక. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.